దాదాపుగా ఈ 16-17 నెలల కాలంలో రోడ్ల గురించి కానీ లేదా అభివృద్ధి కానీ మళ్ళీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలని వీళ్ళు ప్రయత్నాల్లో ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను వస్తే ఒక్కొక్కటి తాట తీస్తాను ఎవరైతే ఉన్నాడో మొత్తం అందరినీ నేను లెక్కలు నిలబెడతాను లైన్లో అంటే ఏంటి ఎలా చూడాలి? చంద్రబాబు గారు ఉంటే కొద్దిగా బాగా చేస్తున్నాడు, రోడ్లు కూడా బాగా చేస్తున్నాడు. కొన్ని షార్ట్ ఏదైనా పెండింగ్లో ఉండగానే ఆగినా చాలా మటు బాగా చేశాడు. వాళ్ళైతే తగువులు అందరిని కొడతాలో ఇళ్ళు పడేయటాలో ఆఫీసులు పడేయటాలో వాళ్ళు చేశారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాలు పెద్దవాళ్ళ పెన్షన్లు అలాగే పిల్లలకి విజయవాడలో వరద వస్తే ఆ రకంగా ఆయన తిరిగానంటే ఆయన జగన్మోహన్ రెడ్డి నీళ్ళు తిరగమనండి. తిరిగాడా ఎప్పుడన్నా? చెట్లు కొట్టను, పట్ల కట్టుకుని రాను. ఈయన ఎప్పుడన్నా కట్టుకున్నాడు పట్ల అసలు ఏం లేదు. అది ఆయన ఎక్కడో కృష్ణా జిల్లాలో జరిగిన దాన్ని గుంటూరు జిల్లా వ్యక్తిగా నువ్వు చూసావు అంటే ఈ రోజు ప్రపంచం మొత్తం ఈ రోజు ప్రపంచం మొత్తం ఫోన్ లో టీవీలో కనిపిస్తుంది. మనం ఎల్లపైన టీవీలో చూస్తున్నాం కదా. అయినా కూడా మనం ఏం చెప్తే అది జనాలు నమ్ముతారు అనేలాగా ఈ రోజు కల్తీ మధ్య అంతా చంద్రబాబు చేశారని చెప్పి అంటున్నారు. అప్పుడు 36 మంది చచ్చిపోయారు, పేర్లు ఏమిటి ఒకళ్ళ పేర్లు చెప్పాల. మర్యాద వెళ్ళి అంటే ఎట్లా నమ్ముతారు జనం? అంటే జనాలు ఏమో అమాయకంగా అయితే లేరు. ఏదో ఎక్కడో కొద్ది మంది ఉంటారు బానిస ఈ మందులకో డబ్బులకో ఆశపడిన వాళ్ళు. అది ఎలా ఉందండి పరిపాలన ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి కానీ అన్ని పర్వాలా కొంతవరకు చేసుకుంటూ వస్తున్నాడు నిదానంగా. నమ్ముకోవచ్చు అంటావా? అంటే ముందు అమరావతి బాగుపడటం కానీ నమ్ముకోవచ్చు. అది మా అభిప్రాయం. అది మళ్ళీ నేను జనాల్లోకి వస్తా పాదయాత్ర చేస్తా అంటున్నాడు కదా జగన్. సరే, ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకుంటాడు, జనం నమ్మాలిగా. ఆయనకు అది ఆయన చెప్పుకుంటాడు, జనం చూసింది నేను చెబుతారు. కొంతమంది కాకపోయి కొంతమంది ఇప్పుడు 10 మందిలో 4గురైనా ఉంటారు, అటు లేరు అంటలా 6గురైనా ఇటు చెబుతారుగా. అది వాస్తవం అయితే బానే ఉంది. మార్పు ఉందంటారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పర్వాలేదని బానే ఉంది. ఓకే, 1వ తారీఖు వస్తుంది. 1వ తారీఖే ఏమన్నా డబ్బులు తగ్గిస్తున్నారా? ఏం తగ్గిట్లా అంటే 4000కి 250 ఏమి లేదు, ఖచ్చితంగా 4000 ఇస్తున్నారు. 4000 ఇస్తున్నారు. ఎలా ఉందంటే బాబాయ్ ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ముసలోళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడండి. అన్నిటికీ ఏమి ఇబ్బంది లేదు, జరుగుబాటు కూడా లేదు ఉంది అనుకోకుండా బంగారులాగా జరిగిపోతుంది. 4000 పెన్షన్లతో ఒక 1000 రూపాయలు కూరగాయలకు వాడుకున్న నెలకి 3000 సరుకులు తెచ్చుకొని శుభ్రంగా వాడుకుంటున్నాం. ఏమి ఇబ్బంది లేదు అన్నట్టుగానే చేస్తున్నాడు పరిపాలన. ఏమి రూపాయి కూడా తేడా లేదు. మరి ఏమీ లేదు, అంత అరాచకంగా ఉంది. అసలు ఈ రోజు మద్యం కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు, అంత చంద్రబాబు నాయుడు చేపిస్తున్నారు అని చెప్పి జగన్ గారు అంటున్నాడు కదా. ఆ పరిపాలనలో చచ్చిపోయారు, కానీ ఈ పరిపాలన మందు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉండారండి? ఎక్కడైనా ఉంటే మీరు అన్నట్టు ఏదో గుట్టగాల్చి పైన వేయటం తప్పితే ఇవాళ ఈ రోడ్డు ఆ రోజుల్లో ఎంతమంది అల్లాడిపోయారు. ఇవాళ ఈ రోడ్డు చూడండి, జాగ్రత్త ముడి పోవాలంటే అల్లాడిపోయారు. యాక్సిడెంట్ ఎంతమంది చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి బాబాయ్. 2 ఆడవాళ్ళు యాక్సిడెంట్ జరిగి కూడా చెరువు మూల చచ్చిపోయారు. ఇవాళ చూడండి మరి ఎట్లా పోతున్నారు. 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు నువ్వు కదిలిచ్చావా? ఏం కదిలి లేకపోయావు. ఏమి చేయకపోగా ఇంకా నేనేదో చేస్తాను మళ్ళీ నేను జనాల్లోకి వస్తానంటే నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎట్లా నమ్ముతారండి? నువ్వు మా చేను నువ్వు కొలవాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది భూములు కొలిచి 10 సెంట్లు పోయినోళ్ళు, 20 సెంట్లు పోయినోళ్ళు, ఎంతో మంది గురేసుకొని చచ్చారు. పేపర్లో మేము చూసాం. అదేమంటే మా హద్దురాల మీద కూడా నా పేర్లు వేసుకుంటారు, నా బొమ్మలు వేసుకుంటారంటే మా చేలో నీ పేర్లు వేయటం ఏమండి? మాది చేను, నువ్వేట కొనుక్కుంది మేము, కాకపోతే నువ్వు చిత్తుగా తీసుకుంటున్నావు అంతేగాని వేరే దానికి మాట్లాడితే ఎట్లా అంటే నీ ఆస్తి మీద నేను వస్తున్నానంటే నువ్వు ఊరుకుంటా అంతే. ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, లేకపోతే ఇక్కడ ఆయన ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గ్రిల్స్ మొత్తం అంతా రాజకోట్లాగా తయారు చేసుకున్నా ఎవరు డబ్బు బాబాయ్? అదంతా మందే, ప్రజలదే. అది అక్కడ కట్టాల్సిన అవసరం అండి. ఇక్కడ కడితే మరి అందరు బతికేవాళ్ళుగా, రాజధాని కడితే ఆ డబ్బులు పెట్టి అందరూ బతికేవాళ్ళుగా. అదేమంటే నేను వైజాగ్ వెళ్తాను, వైజాగ్ లో పరిపాలన చేస్తా అన్నాడు. ఈ రోజు వైజాగ్ లో కూడా డెవలప్ చేస్తున్నారు, అలాగే అమరావతి డెవలప్ చేస్తున్నారు. మొన్న కర్నూలులో ప్రధానమంత్రి గారు వెళ్ళి దాదాపు 1350 కోట్లకి శంకుస్థాపనలు చేశాడు. అన్ని చోట్ల చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మార్పు ఉందా బాబాయ్? పరిపాలన మార్పు ఉందా? గ్యారెంటీగా ఉంది. మార్పు బాగా ఉంది. చాలా మార్పు కనిపిస్తుందండి. లాస్ట్ టైం జగన్ గారి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వంలో ద్వారా ఇప్పుడు చాలా మార్పు కనబడుతుంది ప్రజల్లో కూడా. మరి ఏమీ లేదు, అంతా ఎవరికే షో చేస్తున్నారు వీళ్ళు. అసలు అక్కడ ఏమీ లేదు, మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, అసలు జనాల తరపు నేను నిలబడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. తన ఆస్తులు తను కాపాడుకుంటానికి ఏవో చేస్తారండి, అంతకంటే ఏమి లేదు. మొన్న 3 డేస్ బ్యాక్ సిఆర్డీ కార్యాలయం విజయవాడలో ఉండాలి, ఇప్పుడు అమరావతిలో ఇది చేశారు.
ఉద్యోగస్తులు కూడా త్వరలో రాబోయే అవకాశం ఉంది. అమరావతి డెవలప్మెంట్ అవుతుందంటారు. అవుతుంది 90%. అట్లాగే సంక్షేమ పథకాలు సార్, ఈ రోజున పెద్దవాళ్ళ పెన్షన్లు 1వ తారీఖే బెల్లు కొట్టి ఇవ్వడం కానీ, లేదా ఏదైతే వాళ్ళు చెప్పారో అవన్నీ అమలు చేస్తున్నారంటారా? అమలు చేస్తున్నారండి. పెద్దవాళ్ళకు కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. దానికి తోడు రేషన్ బియ్యం కూడా ఇంటికి తీసుకొచ్చి మనకి ఎప్పుడు చేస్తున్నారు. కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం. ఇప్పుడు కావాలంటే అప్పుడు సో మార్పు అయితే ఉందంటారు. చాలా మార్పు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఒకటే పట్టుకున్నాడు, కల్తీ మద్యం కేవలం చంద్రబాబు నాయుడు వల్లే, ఆ కల్తీ మద్యం అసలు ఏర్లై పారుతుంది అది ఇది అని అంటున్నారు. దానిలో జోగి రమేష్ పాత్ర ఎంత ఉందనేది మొత్తం ఫోన్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ గుడ్డగాల్చి నెత్తి మీద వేసే పద్ధతి ఎలా చూడాలంటారు? ఏంటంటే తన కేసుల కోసం భయపడి ఇట్లా చేస్తున్నాడు ప్రజల్లో. నేనే మంచి చేశానని చెప్పేసి తను టైంలోనే ఈ తప్పులన్నీ చేశాడు. అది కప్పిపుచ్చుకోవడానికి ఈ పనులు చేసేది. జనాలకు తెలుసు, అన్ని అందరికి తెలుసు, వాస్తవాలని తెలుసు. వాస్తవాలని తెలుసు. ఆయనే చేయించాడు దగ్గరుండి. కాకపోతే తన పేరు బయటకు రాకూడదు, పిల్లల పేర్లు బయటకు రావాలి. సో జగన్ ఎంత చెప్పి నమ్మరంటారు జనాలు? ఎవరు నమ్మరండి. బాగా జరుగుతుంది. ఏంటి మీరు ఏం గమనించారు? మేము పింఛన్లు కానీ టయానికి చెప్పిన మాట అమలు చేయడంలో కానీ అది గమనించాలి. మరి ఇంత జరుగుతున్నా ఒక పక్క గత 5 ఏళ్లలో రోడ్లు లేవు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ రోజు లోకేష్ గారు వచ్చాక 16,000 పైచీలకు డిఎస్సి పోస్ట్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ డేటా అని చెప్పి మొన్న విశాఖలో రావడం కానీ, మరి ఎందుకు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున అడ్డుపడుతున్నారు? బుర్ర జల్లటం చేసే వాళ్ళని చేయనీయకుండా బుర్ర జల్లటం అండి. అది మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి బాధ్యత ఉంటుంది కదా రాష్ట్రం మీద. అంత కన్నింగ్ ఫెయిల్ అండి అది. మరి నేను మంచోడిని అంటున్నాడుగా, మళ్ళీ నేను జనాల్లోకి వస్తానంటున్నాడు. జరగని మాటలు అంతే అంతే. ఏమో లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ బాగా చేస్తున్నారు. అంత కూటమి లాగా ఏర్పడి అన్ని అభివృద్ధులు చేస్తున్నారు. సో పథకాలు కూడా వస్తున్నాయి అన్న, పెన్షన్ లో టైం పెన్షన్ రావడం కానీ, అన్ని వస్తున్నాయి. అన్నా క్యాంటీన్లు అని అన్ని బాగా చేస్తున్నారండి. మార్పు ఉందా? మార్పు చాలా ఉందండి. అది మాట్లాడటానికి స్వతంత్రం ఉందండి. నేను అది కూడా అలా అంటారు. అది కూడా అసలు గతంలో ఎలా ఉండేది అన్న? భయపడేవాళ్ళం. ఇక సెంటర్ లో మీ బోటి వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, ఏం చేస్తారా అని. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. అది అసలు కావాల్సింది. గతంలో కల్తీ లిక్కర్కి సంబంధించి కానీ, లేదా మద్యం అమ్మకాల విషయంలో కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని ఆయన 5 ఏళ్లలో చేసింది లేదు. పైగా చాలా మంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది చెప్పారు అసలు ఆ మందుకు అయితే మాకు కళ్ళు తిరిగినట్టుగానో, ఆకలి లేకుండా ఏంటో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడో తీసుకొచ్చి అంటే వాళ్లే కావాలని కల్తీ మద్యాన్ని తయారు చేయించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దడాన్ని ఎలా చూడాలన్నా? అది తప్పు కదండి, ఎవరైనా అది చాలా తప్పు. కనపడుతుంది జోగి రమేష్ విషయాలన్నీ. అవునవును. ప్రజలు ఇంకా నమ్ముతారని. అందుకే నిన్న వసంత ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, టీవీలో చూస్తున్నాను, నేను కూడా గమనిస్తున్నా. అది చాలా తప్పండి, ఒకరి మీద బుర్రలు జాలటం. సో ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే ఉంది, పరిపాలన బాగుంది. చంద్రబాబు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. రాష్ట్రం బాగుపడింది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం బాగాలేదు అన్నాడు కదా జగన్ గారు. అవన్నీ మొత్తం మాటలండి. ఆయన ఉండనాలు ఒక్క రోజు వచ్చాడా? ఎక్కడికి రాలేదు కదా, ఇప్పుడు వస్తున్నాడు బయట. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్ని తెరలు కట్టేశాడు, చెట్లు కొట్టేశాడు. ఈడకి ఆ ఊరు రావాలంటే ఆ డొంకలో మొత్తం చెట్లు మొత్తం కోపించేశాడు, ఏం కనపడకుండా. ఆయన కార్యాలయానికి చుట్టూ పట్టలు కట్టుకొని వెళ్ళాడు. జనాన్ని పోలీసులు ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమంది కాదు అంటే కొట్టారు. ఇప్పుడు అసలు కొద్దిగా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం అంట. మాట్లాడుతున్నాం, చక్కగా తిరుగుతున్నాం. ఆడవాళ్ళు కూడా సరదాగా బాగా చక్కగా ఆడికన్నా వెళ్ళి వస్తున్నారు. అంతా చాలా బాగుంది. పెన్షన్లు కానీ, ఈ రోజు పథకాలు కానీ, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి మధ్యాహ్న భోజనం అని, లేకపోతే వాళ్ళ బట్టలని, పుస్తకాలని లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. పిల్లల అన్న పథకం కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ వరకు బాగుండేది కాదు, ఇప్పుడు బాగుండేది. ఇప్పుడు అంతా సన్నబియ్యం ఇస్తున్నాడు, మేము కూడా అయ్యే తింటున్నాం. సో అంటే బాబాయ్, ఈ రోజున నాయకుడు మంచోడైతే ప్రజలు బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా మళ్ళీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ గారి పనితీరు బాగుందంటారా? పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిస్తే మట్టికి ఇట్టాకే 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నెట్టుకెళ్ళిపోతారు. ఇంకా జగన్ మాటలు నమ్మరంటావా? ఇక లేదు. ఆయన కల్తీ మద్యం అది ఇది అసలు మొత్తం అంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి రాష్ట్రం అమ్మేస్తున్నారు అంటారు. అన్ని మొత్తం మాటలే. ఆయన ఏదేదో చెబుతుంటాడు, సరిగ్గా మాట్లాడితే రాదు. సో జనాలకైతే తెలుసు వాస్తవం, బాగా తెలుసు. బాగా అన్ని బాగానే వస్తున్నాయండి. పథకాలన్నీ బాగానే ఉన్నాయా? అభివృద్ధి బాబాయ్, అభివృద్ధి బాగానే ఉందండి. రోడ్లు అయ్యి బ్రహ్మాండంగా. ఈ రోజు అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయాన్ని నిర్మించడం కానివ్వండి, లేదా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానివ్వండి, లోకేష్ గారు ఈ 16,000 పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేయడం కానీ ఎలా ఉంది బాబాయ్? ఆయన పనితీరు ఎలా ఉందంటారు? కనపడుతుంది కదా సార్. మరి చాలా మంది కనపడలేదుగా, అసలు ఏమి లేదు, అరాచకం అంటున్నాడుగా జగన్ గారు. కనపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వస్తా అంటాడు. చేసుకుంటాడు, ఆయన చేసుకున్నంత ఏమైతే ఏమవుతుంది. నేను వచ్చాక మళ్ళీ ఒక్కొక్క
పెట్టుకొని నిలబెడతా అంటున్నాడుగా, గాల్లో ఏలాడదీస్తా అంటున్నాడు. అవన్నీ జరగని పనులు అండి. అంతే జనాలు క్లారిటీగా ఉన్నారంటారా? బాగా ఆ. బాగా క్లారిటీ. మీరు గమనించిన మార్పు ఏంటి బాబాయ్ ఈ 16-17 నెలల్లో? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. ఎందుకు బాగుంది? ఏదైనా సరే అంటే పెన్షన్లు కానీ పథకాలు కానీ పథకాలు కానీ ఫస్ట్ తారీఖు చక్కగా వస్తున్నాయి. తెల్లారి 6 వచ్చేస్తున్నారు. ఏదైనా సరే రైస్ కానీ ఖచ్చితంగా ఏ పథకాలైనా బాగున్నాయండి. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రిగా కనీసం సహకారం అందించకపోగా ఇంకా బురద జల్లడాన్ని ఎలా చూడాలి బాబాయ్? అంటే ఇంకా నేను వస్తాను అధికారంలోకి వచ్చేస్తాను జనాన్ని ఏదో మభ్య పెడుతున్నారు కానీ జనం అంత పిచ్చోళ్ళేం కాదండి. పబ్లిక్ అంతా తెలుసు, అంతా బాగా తెలుసు, బాగా అనుభవించారు కదండి 5 సంవత్సరాలు. మరి లాస్ట్ 3 సంవత్సరాలు బాగా అనుభవించారు. ఆ కల్తీ మద్యం కానీ మద్యం కానీ ఎంతమంది చచ్చిపోయారండి. మొన్న అక్కడ తంబెళపల్లిలో వీళ్లే తయారు చేయించారు. జోగి రమేష్ ఉన్నాడు దానిలో. తెలిసి వీళ్ళు రైడ్ చేసేటప్పుడు వాళ్ళు మూసేసుకున్నారు. ఇంకెక్కడ ఉంది అక్కడ? సో జనాలు అన్ని చూస్తున్నారు, పిచ్చోళ్ళేం కాదు. పిచ్చోళ్ళు ఎత్తుకోతారండి అనుభవించినప్పుడు. ఇప్పుడు ఒక మసాలా కూర తింటాం, మసాలా ఎక్కువ తక్కువ తినేవాడు తెలుసుగా. Please subscribe to Leo News for more videos.